హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎన్ గార్డెన్. నేను మీ శివదుర్గ. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే హార్వెస్ట్ అయితే సూపర్ డూపర్ హిట్ అండి. ఎందుకా అంటారా, ఒకే మొక్కకి ఎన్ని పచ్చిమిరపకాయలు చూడడానికి చాలా ఆనందంగా ఉందండి. ఇలా పచ్చిమిర్చి మన చెట్టుకి ఇన్ని కాయలు కాసాయి అనేసి అంటే నేను ఏ ఫెర్టిలైజర్ వాడాను, ఏ ఫెర్టిలైజర్ అనేది స్ప్రే చేశాను అనేది వీడియోలో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూసారా ఎన్ని పచ్చిమిరపకాయలు? ఈ పచ్చిమిర్చి అన్నీ చూస్తుంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంది కదా. దగ్గరుండి మీకు ఈ పచ్చిమిరపకాయలని చాలా దగ్గరగా నేను చూపిస్తాను. చూడండి, ఒక్క చెట్టుకి కేజీ పచ్చిమిరపకాయలు కావాలా నాయన అన్నట్టున్నాయండి మన పచ్చిమిర్చి హార్వెస్ట్ అయితే. ఇదైతే చిన్న మిరపకాయలండి, పైకి కాస్తాయి కదా, ఆ వెరైటీ అనమాట. ఒకే చెట్టు ఎన్ని పచ్చిమిర్చి ఉన్నాయి చూడండి. ఇదైతే క్యాప్సికమ్ అనమాట. పూతంతా రాలిపోయిందండి, ఒకే ఒకటి ఉందన్నమాట. చూసారా ఎన్ని పచ్చిమిర్చో. మనకి పచ్చిమిర్చి చెట్టు మీరు ఇంతకుముందు చూసే ఉంటారండి. చూసారా ఎన్ని కాయలు అయితే మనకి వచ్చాయో. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఫస్ట్ అక్కడ పండిపోయింది కదా ఆ మిర్చి, ఫస్ట్ కాసిన పచ్చిమిర్చి అనమాట. అదైతే పండిపోయింది. ఆ పండిపోయిన పచ్చిమిర్చితోనే మనం వేరేగా మొక్కలైతే మనం తయారు చేసుకుందాం. మొత్తం పూసిన పూతంతా కాయలాగా ఎలా మారిందో మనం ఈ వీడియోలోకి అయితే తెలుసుకుందామండి. ఇక్కడ కూడా కొన్ని పచ్చిమిర్చి చెట్లు అయితే ఉన్నాయి. చూసారా ఇవి కూడా ఎంత చక్కగా మనకి వచ్చాయో. సేమ్ మన ఇంట్లో వాడిన పచ్చిమిరపకాయలనే ఇలాగా పండు బారిపోయిన తర్వాత అవి వాటిల్లో ఉన్న విత్తనాలను ఎండబెట్టుకొని మనం వేసిన పచ్చిమిర్చి అంట ఇదంతా కూడాను. చూసారా ఇదైతే పూతకు వస్తుందన్నమాట. దీనికి ఆకుముడత ప్రాబ్లం వస్తుంది. చూసారా పైన అంతా కూడా ఆకంతా కూడా ఆకుముడత అనేది వచ్చేసింది. ఇది అటు సైడ్ పడిపోయిందండి. దీనికి చిన్న కర్ర సపోర్ట్ అయితే ఇద్దాము. ఇస్తే మనకి చక్కగా పైకి అనేది పెరుగుతుందనమాట. ఇప్పుడు ఆ ఫెర్టిలైజర్ ఏంటి అనేది చూద్దాము. ఫెర్టిలైజర్ ఏంటి అంటే ఫెర్టిలైజర్ అనేది చాలా సింపుల్ అండి. ఇదైతే పెరుగు అంటే నేనైతే మజ్జిగ చేసి తీసుకొస్తానమాట పైకి. మనకి ఎన్ని మొక్కలు ఉన్నాయో ఆ మొక్కల్ని బట్టి అయితే మనమైతే తీసుకోవాలన్నమాట. ఒక పావు లీటరు పాలు కానీ తీసుకున్నామంటే దాన్ని బాగా మరగబెట్టుకొని మనము పెరుగు అయితే ఎలా తయారు చేసుకుంటామో అలా పెరుగులా తయారు చేసుకొని 3 రోజులు అనేది పక్కనైతే పెట్టేయాలి. అదైతే తెల్లటి పైన ఒక తెల్లటి లేయర్ లాగా ఏర్పడుతుంది అనమాట. 3 డేస్ అయితే సరిపోతుంది. 3 డేస్ కంటే ఎక్కువ అనుకోండి అది పైన అయితే పురుగుల్లా పట్టేస్తుంది అనమాట. అప్పుడైతే పని చేయదు. అలాగే మీరు ఫర్మెంటేషన్ చేసుకున్నా పర్వాలేదు. లేదు అంటే నేను ఇలాగా మజ్జిగని ఫర్మెంటేషన్ అయితే చేసుకున్నాను అనమాట. ఈ రోజుకి కరెక్ట్గా 3 డేస్ అవుతుంది అనమాట. ఇలాగ మనము తయారు చేసుకొని దీంట్లోని చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ అయితే వేసుకొని మనమైతే స్ప్రే చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఈ మొక్కకి స్ప్రే చేశాను కాబట్టి మీకు మామూలుగా చెప్తున్నాను అనమాట. మీరైతే ఇంగువ వేసుకోండి. నేనైతే నా దగ్గర ప్రస్తుతానికి ఇంగువ లేదండి, పసుపు ఒకటే ఉంది. అందువల్ల చిటికెడు పసుపు అనేది వేస్తున్నాను. వేసి ఈ మాత్రం పసుపు అయితే సరిపోతుంది. నేను పావు లీటర్ పాలు తీసుకున్నాను అనమాట. ఆ పావు లీటర్ పాలని మజ్జిగలాగా అయితే తిప్పుకున్న తర్వాత ఇలాగా పైకి అయితే తీసుకొచ్చాను అనమాట. 3 డేస్ ఫర్మెంటేషన్ అయితే చేయాలి. మజ్జిగను మనము 3 డేస్ పక్కన పెట్టేసినా పర్వాలేదు. లేదు అనేసి అంటే మీరు పెరుగుని 3 డేస్ ఫర్మెంటేషన్ చేసి మనము కవ్వంతో చిలుక్కోవాలి. చిలుక్కున్న తర్వాత అదైతే మొక్కలపై అనేది స్ప్రే చేయాలన్నమాట. మీరు మిక్సీ గట్ట పట్టకండి, ఎందుకంటే అందులో ఉన్న మనకి యూజ్ అయ్యే బ్యాక్టీరియా చనిపోతుంది. అందువల్ల మిక్సీ అయితే పట్టకండి. మిక్సీ పట్టకుండా కవ్వంతో చిలుక్కోండి. లేదు అనేసి అంటే చేతితో మామూలుగా ఇలా అంటాం కదా, అలా అన్నా పర్వాలేదన్నమాట. ఇది మనకి ఫెర్టిలైజర్ అనమాట. ఈ 1:5 రేషియోలో అయితే మన మొక్కలు మొదట్లో పోసుకోవాలి. అదే వాటర్ని మనము స్ప్రే బాటిల్లో వేసి మనము మొక్కలపై అనేది స్ప్రే చేసుకోవాలండి. ఇదైతే 5 లీటర్ల వాటర్ అండి. ఈ 5 లీటర్ల వాటర్కి
మనం ఏదైతే ఫెర్టిలైజర్ అనేది తయారు చేసామో ఆ ఫెర్టిలైజర్ని అందులో వేసి వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదే ఫెర్టిలైజర్ని తీసుకొని వెళ్ళి మన మొక్కల మొదట్లో అనేది పోసుకోవాలి. ఇలా మొక్కల మొదట్లో పోసుకోవాలి. ఇక్కడ ఉన్నాయి కదా, కొంచెం వేద్దాం. ఆల్రెడీ తడిగా ఉన్నది కాబట్టి మీకు చూపించడానికి నేను పోస్తున్నాను అనమాట. ఇలాగా మొక్కల మొదట్లో అనేది పోసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చికి మనము మొక్కల మొదట్లో అయితే వేసాం కదా, మొక్కలపై అనేది స్ప్రే చేసుకోవాలన్నమాట. స్ప్రే చేయడానికి ముందు మనం ఏం చేయాలనేసి అంటే స్టిక్స్ సహాయంతో మనమైతే కర్రలు కిందకి పడిపోవడం, అంటే మొక్క అనేది కిందకి పడిపోకుండా ఈ కర్రల సహాయంతో మనమైతే మొక్కకి కొంచెం సపోర్ట్ ఇవ్వాలన్నమాట. ఇలా కొంచెం లోపలికి పెట్టి ఏదైనా కొంచెం తాడుతోటి దీన్ని ఇలా కట్టేసామనుకోండి, ఇలా కట్టేస్తే మనకి ఈల్డ్ అనేది ఇచ్చేటప్పుడు మొక్క అనేది కిందకి పడిపోకుండా ఉంటుంది. ఈ 3 కొంచెం పెద్ద మొక్కలు కాబట్టి 3 నేను పెట్టి చూపిస్తున్నాను. ఇలా అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ దీనికి పూతంతా ఉంది, చూసారా? పూతంతా ఉంది. ఈ పూతంతా అయిపోయిన తర్వాత ఇక్కడ గనక మనం కట్ చేస్తామనేసి అంటే ఇక్కడ కట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి 2 స్టెమ్, ఇది కదా మనకి స్టెమ్, ఈ స్టెమ్ దగ్గర మనం కట్ చేస్తే 2 స్టెమ్స్ అనేవి మనకు వచ్చాయి అన్నమాట. ఇది అసలైంది కదా మొక్క. ఈ మొక్క దగ్గర ఇక్కడ కానీ కట్ చేసామనేసి అంటే ఇక్కడ నుండి 2 అనేవి వచ్చాయన్నమాట. ఇక్కడి నుంచి 2 వచ్చేటప్పుడు ఇక్కడ కనుక మనం కట్ చేసామనేసి అంటే ఇక్కడి నుంచి 4-5 స్టెమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాత మనకి ఈల్డ్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా పచ్చిమిర్చి ఎంత బాగా ఉందన్నమాట. ఇప్పుడు ఈ పక్కన ఏవైతే పనికిరాని ఉన్నాయో ఇవన్నీ కూడా కట్ చేసేయాలి. లేదు అనేసి అంటే మనం ఇచ్చే ఫెర్టిలైజర్ కానీ ఏదంటే ఏవైనా మనం పోషకాలు ఇస్తాం కదా, ఆ పోషకాలన్నీ కూడా ఇక్కడున్న ఆకులన్నీ కూడా తీసేసుకుని మనకి మంచి ఈల్డ్ అనేది ఇవ్వదు. అందువల్ల ఏం చేయాలి అనేసి అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ ఆకులన్నీ కూడా మనమైతే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం కట్ చేసేద్దాం. ఇక్కడ ఇలా ఈ పై వరకు కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఏదైతే అసలైన స్టెమ్ ఉంటుందో ఆ స్టెమ్కి అసలు ఏమీ ఉండకూడదు అనమాట. మనం పెట్టిన కర్ర అయితే ఎలా ఉందో ఆ స్టెమ్ కూడా అలానే ఉండాలి. ఏ ఒక్క ఆకు కూడా మనకి లేదు అనుకుంటే మనకి పైకి మనం ఇచ్చే పోషకాలు అనేవి మొక్క అందుకొని మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా ఇప్పుడు ఇది చిన్న మొక్క కదా, ఈ మొక్కకి నేను చేసి చూపిస్తాను చూడండి. ఇలా ఈ పై వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ టమాటా మొక్క ఉంది, ఆ టమాటా మొక్కని మనం తీసేద్దామన్నమాట. ఇక్కడ మనకి క్యాప్సికమ్ మొక్క ఒకటి ఉంది, ఇక్కడ పక్కన ఒక పచ్చిమిర్చి మొక్క అనేది మనకి దానికి తానుగా పుట్టింది. మరి కాకులు గట్ట పడేయడం వల్ల పుట్టిందో లేకపోతే మనము ఇంట్లో కిచెన్ వేస్ట్ గట్ట వేసేస్తాం కదా, దానివల్ల పుట్టిందేమో తెలియదు. చాలా హెల్తీగా ఉంది కదండి. దీన్ని తీసి వేరేగా మనము రీపోటింగ్ అయితే చేసుకుందాం. సేమ్ అన్ని మొక్కలకి కూడా ఈ కిందన దీనికైతే ఫ్లవర్స్ వచ్చాయి కదా, వచ్చినా సరే తీసేయాలి. ఇలా మనము తీసేయాలి. వర్షాల కారణంగా మొక్క చూసారా ఎలా కదులుతుందో, దీన్ని కొంచెం అదమండి. అదిమిన తర్వాత
మంచిగా ఫ్లవరింగ్ వచ్చింది కదా, చూద్దాము. ఇది పక్కనైతే నాటేద్దాము, వస్తుందో లేదనేది చూద్దాము. ఎక్కువగా మనమైతే కొమ్మలతో నాటేస్తున్నాం కదా, అన్నీ భలే వచ్చాయి. చూద్దాం ఇది కూడా వస్తుందో రాదని. వచ్చినట్లయితే మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఈ ఆకులు గట్ట ఇటు సైడ్కి వచ్చి పక్కన పెట్టేస్తే దాని అదే కంపోస్ట్లో అయిపోతుంది, మనం తీసి పడే అవసరం లేదనమాట. సేమ్ ఈ మొక్క కూడా అంతే. ఇలా ఇక్కడ వచ్చాయి కదా, ఈ పక్కన ఇవన్నీ తీసేయండి. ఇలా మొత్తం అంతా కూడా పై వరకు చూసారా, ఇక్కడ నుంచి 2 స్టెమ్స్ అనేవి వచ్చాయి. అలా వస్తాయి అన్నమాట. మన ఇలా పై హెడ్ అనేది ఓన్లీ వంగ మొక్కలకి అండ్ మిర్చి మొక్కలకే పైన హెడ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తాం, ఇది మనకి హెడ్ అనమాట. ఇక్కడ కట్ చేసుకుంటే మనకి 2 స్టెమ్స్ అనేవి పక్క సైడ్ నుంచి 2 కొమ్మలు అనేవి వస్తాయి అన్నమాట. దానికి టమాటా మొక్కకి మనం కట్ చేయకూడదు, పచ్చిమిర్చి అండ్ వంకాయ మొక్కలకి కట్ చేసుకోవచ్చు. టమాటా మొక్కలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే హెడ్ అనేది మనం కట్ చేయకూడదు అనమాట. ఇప్పుడు దీనికి మనము ఏదైతే ఇప్పుడు ఫెర్టిలైజర్ అనేది తయారు చేసాం కదా, దాన్ని స్ప్రే అయితే చేసుకుందాం. చేసుకుంటే ఇలాగా మంచి ఫోర్స్గా అనేది కొట్టండి. కొడితే ఆకుముడత ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. మీరు ఇంతకుముందు వీడియోలో చూసే ఉంటారు, మనకి చాలా వరకు ఆకుముడత ప్రాబ్లం అనేది ఉంది మన మొక్కలకి. అదంతా కూడా తగ్గింది చూసారా, తగ్గి మనకి పూత అంతా కూడా చాలా చక్కగా వస్తుందన్నమాట. ఈ మొక్కకి ఎక్కువగా ఆకుముడత ప్రాబ్లం అనేది ఉంది. ఇలా మొక్క అంతా తడిచేటట్టుగా మీరు వేయాలి. ఇలా ఇప్పుడు ఈ ప్లేట్ తీసుకున్నామండి మనం ఇది తీసుకున్న ప్లేట్ అనమాట. ఇప్పుడు పచ్చిమిర్చి మొత్తం ఏరైతే మీకు నేను చూపిస్తాను ఎంత మంచిగా మనకి కాపు అనేది కాసిందో అనేసి. మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి, మంచి రిజల్ట్ అనేది మనకి వస్తుంది అనమాట. ఎక్కువగా మనకి పాలినేషన్ బాగా జరిగింది అనేసి అంటే ఆటోమేటిక్గా పూత కాత అంతా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం పోషకాలు కూడా ఎప్పటికప్పుడు మంచిగా ఇస్తూ ఉండాలి. ఇచ్చాము అనేసి అంటే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఫస్ట్ మనకి పచ్చిమిర్చి కాసిందని చెప్పాను కదా, అదైతే వదిలేద్దాం. కొంచెం 2 days అయిన తర్వాత అదే చెట్టుకి మనం తెంపి మనం గ్రో బ్యాగ్ తయారు చేసుకున్న తర్వాత దాన్ని విత్తనాల కింద వేసుకొని మనమైతే మొక్కలను అయితే నాటుకుందాము. గెస్ చేయండి ఎన్ని వస్తాయో. ఒక 1/2 kg వస్తాయా, కేజీ వస్తాయా అనేది గెస్ అయితే చేయండి. కోసే కొద్ది వస్తూనే ఉన్నాయి. భలే ఉందండి, తెంపుతుంటే చాలా ఆనందంగా ఉందన్నమాట. మన చిన్న మిద్దె తోటలో కాసిన పచ్చిమిర్చి ఇన్ని కాస్తున్నాయి అనేసి అంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది కదా. చూసారా, మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు తెలుస్తుంది మన మొక్కకి ఎన్ని అయితే పచ్చిమిర్చి కాసాయి అన్నది. ఒక్క చేతితోటి తెంపుతున్నాను కాబట్టి కొంచెం లెంత్ వీడియోలా అనిపిస్తుంది.
మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి, భలేగా మనకి రిజల్ట్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ కూడా ఉన్నాయి, తెంపుతుంటే వస్తూనే ఉన్నాయి. ఎక్కివి చిన్నవి వదిలేద్దా. ఇక్కడ ఇక్కడ అంతా అయిపోయింది, ఈ పైన ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మీకు. పూతంతా ఒకేసారి మంచిగా రిజల్ట్ వచ్చింది, చాలా మంచి రిజల్ట్ అంటే చాలా మంచి రిజల్ట్ అనమాట. చిన్న చిన్న టిప్స్ మనం పాటిస్తే చాలు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. మెయిన్ మనకి పూతంతా నిలబడడానికి పుల్లటి మజ్జిగని మనము స్ప్రే చేసాము, మొక్క మొదట్లో ఇచ్చామంటే బాగా పనిచేస్తుంది అనమాట. చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ ఉంటే చాలు, పుల్లటి మజ్జిగ. 3 days అయితే ఫర్మెంటేషన్ చేయండి, ఎక్కువ చేయకండి, పురుగు పట్టేస్తుంది, మళ్ళీ మనకి పని చేయదనమాట. అందువల్ల 3 days అయితే ఫర్మెంటేషన్ చేస్తే సరిపోతుంది. ఇంకెక్కడున్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఒకే చెట్టుకి కేజీ కావాలా నాయన అన్నట్టున్నాయి కదండి, కోస్తుంటే వస్తూనే ఉన్నాయి. చూసారా ఎన్ని పచ్చిమిర్చో, ఇంకా ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి. ఇదంతా మనకి పసుపు అనమాట. అయ్యో పడిపోయి కిందన. భలే వచ్చాయండి. ఎక్కడ కూడా మనకి పూతంతా రాలిపోలేదు, అందువల్ల మంచిగా వచ్చిందనమాట. ఇంకా ఇటు సైడ్ ఉండిపోయి ఓన్లీ ఇక్కడ ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ అయితే చేసుకుందాం. మనం పక్క పక్కన ఇలాగ బంతి మొక్కలు గట్టా పెట్టుకోండి, ఎక్కువ అలా పెట్టుకున్నామంటే మనకి ఎక్కువగా బంతి మొక్కలు ఎక్కువగా ఉంటే పురుగు గట్టా ఎక్కువ రాదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే పాలినేషన్ బాగా జరుగుతుంది అనమాట. అయిపోయేవి. ఇక్కడ 2 పచ్చిమిర్చి కిందన పడిపోయి, ఆ 2 తీసేద్దాం. చూసారా ఎన్ని పచ్చిమిర్చో. అలా వస్తే ఈ చెట్టుకి మనము ఇంతకుముందు నేను చూపించాను కదా, చిన్న అంటే పైకి కాసే మిర్చి అనమాట. ఇవి పండిపోయిన వరకు ఉంచుకున్నాను. ఇవి మురుకులు అంటారు, జంతికలు అంటారు కదా, చీమమిరపకాయలు అంటారు, అందులోకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అందువల్ల పండిపోయిన వరకు కావాలనే వదిలేసాను అనమాట. కొంచెం దొరికాయి ఉన్నాయి, ఇంకా పండిపోతే అప్పుడు మనము హార్వెస్ట్ అనేది చేద్దాం. ఇక్కడగా మనము క్యాప్సికమ్ పెట్టాం కదా, పూతంతా బాగానే ఉంది, కానీ ఉడితే మొత్తం అంతా పైన కొరికేసిందండి. కొరికేయడం వల్ల అసలు పూతంతా రాలిపోయింది. సేమ్ ఇదే ఫెర్టిలైజర్ ఇచ్చాను, అయినా సరే ఏం లేదు, ఒకే ఒకటి ఉందన్నమాట. దీనికి హార్వెస్ట్కి కొంచెం టైం పడుతుంది అనుకుంటాను.
ఒక 5 days వదిలేద్దాము. కొంచెం పెద్ద సైజులోకి వచ్చిన తర్వాత దీన్ని అయితే కట్ చేద్దాము. చూసారా ఎన్ని పచ్చిమిర్చి అయితే మనకు వచ్చాయో. ఇక్కడ కనకాంబరాలు కూడా చాలా బాగున్నాయి. మొత్తం అన్నీ కూడా ఉడత తినేస్తుందండి. అందువల్ల మనం ఏం కూడా హార్వెస్ట్ అయితే చేసుకోలేకపోతున్నాము. చూసారా ఎన్ని పచ్చిమిర్చి అయితే వచ్చాయో. ఇలాగా చిన్న చిన్న టిప్స్ మనం పాటిస్తే ఇన్ని పచ్చిమిర్చి అనేది మనమైతే హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.